కాళేశ్వరం ప్రాజెక్టు సుత్త దండగని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ప్రజాదరణని కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న ధనంతో కేసీఆర్ రస్తోస్తో సభ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మా రిపోర్టర్ భవిత ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంలో భాగమైనటువంటి అన్నారం, సుందీల, మేడిగడ్డ ఎలాంటి ఉపయోగానికి కూడా పనికిరాదని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. సార్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది, ఏం పనికిరాదని చెప్పి ఎట్లా చూస్తారు సార్? కాళేశ్వరం శుద్ధ దండగా, అది ప్రభుత్వ ధనాన్ని కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసింది అనేది వాళ్ళ తేటతెల్లమైంది. అది పనికిరాని ప్రాజెక్టు. నీళ్ళన్నీ గోదావరిలో పోతున్నాయి, అట్లనే డబ్బులు కూడా గోదావరిలో పోయినాయి. సగం డబ్బులు వీళ్ళు నొక్కేసారు. ఆ డబ్బులతోటి వాళ్ళ రాజ్యోత్సవ సభ అని చెప్పి ఎలకతుర్తిలో సంకలు గుద్దుకుంటా మనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలెవ్వరూ హర్షించరు. ఇవాళ కేసీఆర్ కు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో ఇవాళ కేసీఆర్ కన్నా పెద్ద ప్రమాదం రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణ సమాజానికి దాపురించింది. కాబట్టి ఇద్దరిని చీత్కరించి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరికి పెట్టిండ్రు, ఇంకొకరు పెట్టడానికి రెడీ. ఇచ్చింది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఎన్డీఏ రిపోర్ట్ ఏంటండి? ఎన్డీఏ రిపోర్ట్ ఎన్డీఏ కూటమి రిపోర్ట్ ఇచ్చిందనే. ఆయన ఏదైనా మాట్లాడతాడు, నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్ లోనే మనందరికి ఎంతో ఇబ్బంది. కాబట్టి కొంత రాజకీయాల్లో కొంత దానికి రెస్ట్రెయింట్స్ కూడా అవసరం. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఎన్డీఎస్సీ ఒక గవర్నమెంట్ అథారిటీ. మీకు దాని మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫికేషన్స్ అడగాలి. రిపోర్ట్ చూడంగానే దాని మీద అవాకులు చవాకులు వేయడం అవసరమా? ఇవాళ 7th బ్లాక్ పనికి వస్తుందా? ఎవరు మొత్తం కుంగిపోయింది. ఆ బ్లాక్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిందే కదా. మరి 6th కు 8th కు మధ్యలో మొత్తం బ్లాక్ తీసేసి మళ్ళా కడితే ఈ 6th కు 7th కు 8th కు మధ్యలో ప్రాపర్ అనుసంధానం ఉంటుందా? అవన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు మళ్ళా అక్కడ అన్నారం ఉంది, సుందీలో ఉన్నాయి, ఇవన్నీ ఏం పనికి వస్తాయా లేదా అనేది కూడా డౌట్ ఉంది. ఎన్డీఎస్సీ ఒక గవర్నమెంట్ అథారిటీ రిపోర్టు ఇచ్చింది. దాని మీద కూడా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది. అందులో కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అభిశంసించింది. అవునా? ఎన్డీఎస్సీ రిపోర్టు ఇవాళ వచ్చింది. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, అప్పటి ఇంజనీర్లు తప్పు చేస్తేనే కదా ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. రేపు విజిలెన్స్ ఇంకోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఇవాళ విచారణ జరుగుతుంది. ఆ రిపోర్ట్ కూడా రానివ్వండి. వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని కనీసం విచారణకు ఇవ్వకుండా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే ఎవరైనా నమ్ముతారా? మీరు మిలాఖతై ఉన్నారు వాళ్ళతోటి. అందుకే వాళ్ళ విచారణ కూడా పిలిచే ధైర్యం లేదు మీకు. ఇక మీరు నీతి వాక్యాలు చెప్తా ఉంటారు. అంటే మేము పార్షాలిటీస్ కి వెళ్ళాము, నిజాయితీగా ఉంటాము, విచారణ సంస్థలు చూసుకుంటాయి, విచారణకు ఆదేశించాము, ఆ సంస్థలు చూసుకుంటాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజాయితీ ఎక్కడుందండి? నాకు అర్థం కాదు. నిజాయితీ ఉంటే ఆ రోజు ఆదేశాలు ఈఎన్సీగా ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే ఆయనకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ రోజు మేడిగడ్డను బ్యారేజ్ కాకుండా డ్యామ్ లాగా వాడమని చెప్పింది ఎవరు? వాళ్ళందరి మీద విచారణ జరగాలి కదా. విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి. వన్ సైడెడ్ గా జరుగుతోంది. ఇవాళ మన కేసీఆర్ను కానీ అప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని కానీ ఎవరిని కూడా పిలవకుండా కేవలం ఆఫీసర్లను పిలిచి తూతూ మంత్రంగా విచారణ చేస్తే నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి తప్పకుండా వారిని కూడా విచారణ పిలవాలి, సమగ్ర విచారణ జరగాలి. ఈ మొత్తం అవినీతి పాప పంకిలంలో ఎవరెవరు భాగస్వాములను వాళ్ళందరూ వెలికి తీసే ప్రయత్నం చేయాలి. మీరు గతంలో చెప్పారు అవి కట్టాల్సిన ప్లేస్ కంటే ప్లేస్ మార్చి కట్టారు, అందుకని ఇలాంటి పరిస్థితి సంభవించిన నిజంగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ లో కూడా అదే తేల్చి చెప్పారు. లూజ్ సాయిల్ లో సెకండ్ పైల్ టెక్నాలజీ పెట్టినరు. సెకండ్ పైల్ టెక్నాలజీ, ఆ సెకండ్ పైల్స్ కింద ఏదైతే ఇసుక ఉందో ఆ వరద వచ్చినప్పుడు ఆ ఇసుక అంతా కొట్టుకుపోయింది. కింద పెద్ద బుంగలు ఏర్పడ్డాయి. అది మొత్తం ఆ సిమెంట్ స్ట్రక్చర్, ఆర్సీసీ స్ట్రక్చర్ కింది కుంగింది. కుంగడంతో అక్కడ పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. పగుళ్ళు ఏర్పడంతో డ్యామ్, ఈ బ్యారేజ్ ఒకవైపు పూర్తిగా కట్ అయిపోయింది, ఇంకో వైపు అయిపోయింది. రెండింటిని మళ్ళీ కలపాలంటే మధ్యలో ఉన్న 7th బ్లాక్ మొత్తం తీసేసి కొత్త కట్టాలి. ఇదే రిపోర్ట్ ఇచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తుంది, ఎట్లా చూస్తారు ఈ సభను? అంటే వాళ్ళ పూర్వ వైభవం మళ్ళీ రావాలని వాళ్ళు ఆశించడంలో తప్పేం లేదు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి కదా. ఒకవైపు 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఇవాళ దుర్వినియోగం చేసి ఇవాళ మళ్ళా అదే ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రజతోత్సవ సభ అని చెప్పి మళ్ళా జనాలకు డబ్బులు ఇచ్చి తాగిపిచ్చి బస్సులు పెట్టి మీరు తీసుకువచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
మీరు నిజంగా ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి గిట చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం విషయంలో నేను తప్పు చేసినా అని ఆయన చెంపలేసుకోవాలి. చెంపలేసుకుని తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పిన రోజు తెలంగాణ ప్రజలు అప్పుడు ఆలోచన చేస్తారు. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరు కేసీఆర్, ఆ తర్వాతనే నీకు మాట్లాడే హక్కు ఉంది. అంటే వచ్చేది మళ్ళీ కేసీఆర్ ని మిస్ అవుతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇప్పుడు గమనించారు అంటున్నారు. జనాలు డిసైడ్ చేస్తారు ఎవరు వస్తారు ఎవరు రారని. జనాల విజ్ఞత కుదిరేద్దాం. ఎందుకు నేను సంకలు గుద్దుకుంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను? అట్లా ఉండదు కదా. ఎవరు ప్రజలు డిసైడ్ చేస్తారు. అల్టిమేట్లీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెంపలేసుకొని క్షమాపణ